వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి దేశ వ్యతిరేక శక్తులతో సంబంధాలు ఉన్నాయని, ఆయన జాతీయ భద్రతకు చాలా ప్రమాదకరమని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర ఆరోపణలు చేశారు. దేశంలోనూ విదేశీ పర్యటనల్లోనూ ఆయన నక్సలైట్లు, వేర్పాటువాదులు, సిద్ధాంతకర్తలు, అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడిదారుడు జార్జ్ సోరస్ వంటి వ్యక్తులతో సమావేశమవుతున్నారని ఆరోపించారు. దేశ చరిత్రలో ఆయన లాంటి విపక్ష నేతను తాను ఎప్పుడూ చూడలేదని ఓ వార్తా సంస్థకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మండిపడ్డారు. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో కలిగిన అంతరాయంపై రిజిజు మాట్లాడుతూ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో సందడి, గందరగోళం వంటివి ఉన్నాయని, ప్రతి పార్టీకి సొంత ఎజెండాలు ఉండడం వల్ల సభలో ప్రస్తావించాలని అనుకుంటున్నాయని చెప్పారు. అయితే సమావేశాలు జరగనీయకూడదనే ఉద్దేశంతో కాగితాలు విసరడం, నినాదాలు చేస్తూ వాకౌట్ చేయడంతో తాను అసహనానికి గురైనట్లు తెలిపారు. రాహుల్ చిన్నపిల్లల చర్యలు చేస్తూ బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్నారని కేంద్ర మంత్రి ఆరోపించారు. విపక్షాలకు ప్రాతినిధ్యం వహించాల్సిన నేత సభ బయటకు వెళ్లడం, ద్రోహులంటూ మాట్లాడటం, బైటాయింపులు చేయడం, అముద్రిత పుస్తకంలోని విషయాల గురించి పట్టుబట్టడం వంటివి చిన్నపిల్లాడి చేష్టలని తప్పుపట్టారు. పార్లమెంటు వెలుపల కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టుతో ఆయన వ్యవహరించిన తీరును సైతం రిజిజు ప్రస్తావించారు. ఎఫ్స్టీన్ వివాద నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీని ప్రస్తావిస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. రాహుల్ గాంధీ అనుచరులు సైతం ఆయనను ఎందుకు సీరియస్గా తీసుకోవడం లేదో గ్రహించాలి అని హితవు పలికారు. ఆయన మాట్లాడే దాంట్లో నిజం ఉండదు. ప్రధానమంత్రి ఎవరినైనా కలిసి ఉంటే, అలాంటి డాక్యుమెంట్లు ఉండి ఉంటే వాటిని చూపించాలి. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రధానమంత్రి పేరును లాగుతున్నారు. ఇలాంటివన్నీ తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయి అని రిజిజు చెప్పారు. కాంగ్రెస్లో ఒకప్పుడు పరిపక్వత కలిగిన నాయకులు ఉండేవారని, ఏ పని చేసినా, ప్రసంగించినా పరిపక్వత కనిపించేదని, క్రమంగా రాహుల్ గాంధీ వంటి నాయకుల స్థాయికి వచ్చేసిందని విమర్శించారు. రాహుల్ చుట్టూ తిరిగే వాళ్ళంతా ఆయనలాగే అవుతున్నారని ధ్వజమెత్తారు. మరి రిజిజు మాటలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు చేసే ₹1 సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి, మంచి మంచి కంటెంట్స్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ప్లీజ్, ఒక ఆడపిల్ల సంకల్పానికి ఆర్థిక చేయూత ద్వారా దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశాన్ని కల్పించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.